ప్రస్తుతం మనం కలకంపూడి కోడిపందాల దగ్గర ఉన్నాం. కోడిపందాలు అంటేనే కలకంపూడికి పెట్టిన పేరు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చూస్తే కూడా గత ప్రభుత్వంలో చూస్తే ఇప్పటికీ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని కన్న తల్లిలాగా గుండెలకి హద్దుకొని చూసుకొని వాళ్ళందరూ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని కోరుకునే కలకంపూడి ప్రజలందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హృదయపూర్వక అభినందనలు. ఇంతటి మహా కార్యక్రమాన్ని విజయవంతంగా సింగిల్ హ్యాండ్ వన్ మ్యాన్ ఆర్మీలా కిరణ్ రాజు గారు మనం అనేది కనుక్కుందాం. ఒకసారి వారి మాటల్లో చూద్దాం. ఒకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కలకంపూడి ప్రజల తరపున మా తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ పండగని ఎంజాయ్ చేయాలని భారీ వ్యయంతో డబ్బుకి లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు. హైవే మీద కానీ ఎక్కడ కానీ చాలా మంది రావడం మీరు చూశారు. వాళ్ళందరూ ఈ సంక్రాంతి సంబరాలు ఇంత సంతోషంగా జరుపుకొని తిరిగి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారండి? ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరూ ఎంజాయ్ చేసి 3 రోజులు ఇంటికి క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెళ్ళేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని, ఇంటికి చేరుకోవాలని కోరుకున్నాం. ఇదంతా మీరు ఇంత పెద్ద ఏర్పాటు చేశారు, ఇంత భారీ సభలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మీకు అసలు ఎంత టైం పట్టింది సార్? దీని వెనకాల మీ కష్టం ఎంతవరకు ఉంది, ఎన్ని రోజులు పట్టింది? ఎందుకంటే గత సంవత్సరం నేను వచ్చాను, అప్పటికి చూసినప్పటికైతే అప్పటికి ఇప్పటికి చాలా కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ అంటే కోడి పందాలు అనేది కేవలం మగవారికి మాత్రమే అంకితం కాదు. కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు వచ్చి సంతోషంగా టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఇతర రకరకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా అరేంజ్ చేయడం ఇక్కడ జరిగింది. ఇది మనందరం కల్లారా కూడా చూస్తున్నాము. దీని గురించి వాళ్ళు ఏమని అనుకుంటారో తెలియజేసుకుందాం. మనకు ఈ కార్యక్రమం ఎంత విజయోత్సవంగా జరుగుతుందంటే ముఖ్య కారకులు గొప్పల ఓంకారం. ఆయన సహకారంతో నా వెన్నంటూ ప్రతిదాన్ని ప్రోత్సహిస్తూ నా వెనకాల ఉన్నది మన ఓంకారం సహకారంతో ఈరోజు ప్రోత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయోత్సవంగా చేయటం జరుగుతుంది. మనం ఎంత చేసినా ఓంకారానికి తక్కువే, కానీ మనకి వెనకాల నుంచి నాకు సపోర్ట్ చేసి ఫుల్గా నాకు కూడా ఉండి వారి వర్గం మొత్తం అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయోత్సవంగా చేస్తున్నాం. మరి ఒకటి, ఈ కిరణ్ రాజు అని వాడు మామూలుగానే ఉన్న పేరంటే కిరణ్ రాజు, ఎంతవరకు వెనకాల ఒక పులి ఉంది, ఆ పులి సహకారంతోనే ఇంత దాకా వస్తున్నాం. గత ప్రభుత్వంతో చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఎంతవరకు మీకు సహకరించింది సార్? ఎందుకంటే రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మన సంస్కృతి కార్యక్రమాలు ఎప్పుడు మర్చిపోకూడదు, మన మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు, మన నెక్స్ట్ తరానికి ఇవి మనం ఒక రెస్పాన్సిబిలిటీగా అందచేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఎలా సహకరిస్తున్నారు మన గవర్నమెంట్ అంతా? ఈ కూటమి ప్రభుత్వం మరియు మా డైనమిక్ అసెంబ్లీ టైగర్ ఆయన ఉన్నంతసేపు, ఈ గవర్నమెంట్ ఉన్నంతసేపు ఇక్కడ కలకంపూడిలో ఈ కిరణ్ రాజు దీనికన్నా 10 రెట్లు ఎక్కువగానే చూపిస్తాడని, ఇంకా 10 రెట్లు ఎక్కువగానే జరిపిస్తామని, అంతకి పెంచుకుంటానే వెళ్తామని, పోయినసారి కన్నా ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. మళ్ళీ ఈసారి అంచనాలకి అందకుండా ఉంటుందని హామీ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్కి, ఈ కార్యక్రమానికి నన్ను వెన్నంటూ ఉన్నవారు కూటమి ప్రభుత్వం అయినా మా రామనాయుడు గారు, అలాగే మా జన సైనికులు మా పార్టీ నాయకులు అందరూ అండదండలతో కృతజ్ఞత తెలుపుకుంటూ, కూటమి ప్రభుత్వాన్ని అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ విజయోత్సవం నాది ఒక్కడిదే కాదు, ముఖ్యంగా 100%లో 70% జనసేనే నాకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్. 30% మా పార్టీ సపోర్ట్, ప్రజల నుంచి నా సపోర్ట్. మామూలుగా అయితే నాకు ఎన్నో అడ్డంకులు